సాధారణ ఎన్నికల తర్వాత ఏపీ వ్యాప్తంగా రాజకీయాల్లో మార్పు ఎలా ఉందో కానీ ఆ జిల్లాలో మాత్రం విపరీతంగా రంగులు మారుస్తోంది. రాష్ట్రమంతా పొలిటికల్ పార్టీల మధ్య నాయకుల మధ్య వార్ నడుస్తుంటే అక్కడ మాత్రం పరిస్థితి వేరేలా ఉందట. అటు పోలీసులు తగ్గరు, ఇటు నాయకులు తగ్గరు అన్నట్లుగా ఉంది వ్యవహారం. ఇంతకీ అదెక్కడ, అసలు అక్కడ ఏం జరుగుతోంది? సిక్కోలులో ఖద్దర్ వర్సెస్ కాకి, పోలీసులతో మాజీ మంత్రి యుద్ధం. సీదిరిపై పోలీసుల ఆగ్రహం దేనికి? శిరీష వర్సెస్ అప్పలరాజు, మధ్యలో పోలీసులు. సిక్కోలు జిల్లా రాజకీయం వరుస వివాదాలతో వేడెక్కుతోంది. పోలీస్ వర్సెస్ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నట్టుగా నడుస్తోంది ఇక్కడ పొలిటికల్ యుద్ధం. పలాస నియోజకవర్గంలో వైసీపీ క్యాడర్ కి మద్దతుగా అప్పలరాజు రోడ్డెక్కడమే దీనికి కారణంగా తెలుస్తోంది. ఆయన అడ్డుకునేందుకు పోలీసులు రంగప్రవేశం చేయడం ఇక్కడి రాజకీయాన్ని రక్తిగట్టిస్తోంది. మాజీ మంత్రితో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు పొలిటికల్ గా హాట్ టాపిక్ గా మారింది. ఇష్యూ ఏదైనా మాజీ మంత్రికి పోలీసులకు మధ్య వాగ్వాదం పరిపాటిగా మారిపోయింది. సందర్భంతో సంబంధం లేకుండా ఎప్పుడు సలసలా కాగిపోతా ఉంటుంది పలాస రాజకీయం. పౌర హక్కుల సంఘం నేత అనుమానాస్పద మృతి విషయంలో దర్యాప్తు ఏమైందంటూ ఇటీవల మాజీ మంత్రి సీదిరి ఆందోళనకు దిగడం పెద్ద రచ్చకు దారితీసింది. తమ విధులకు ఆటంకం కలిగించారంటూ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేయడంతో మొదలైన వివాదం కంటిన్యూ అవుతూనే ఉంది. అదలా ఉండగానే ఇప్పుడు మరో వివాదంలో మాజీ మంత్రి సీదిరిపై స్థానిక సీఐ పరుష పదజాలం వాడడం, బూతులతో రెచ్చిపోవడం వివాదాస్పదంగా మారింది. ఇక్కడ టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గౌతు శిరీషకు మాజీ మంత్రి వైసీపీ నేత సీదిరి అప్పలరాజుకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. నిత్యం ఏదో ఒక వివాదం కారణంగా ఇద్దరి మధ్య ఇక్కడ మాటల యుద్ధం నడుస్తోంది. ఇద్దరు నేతల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరులో పోలీసులు నలిగిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ కారణంగా ఒక్కోసారి పోలీసులు ఫ్రస్ట్రేషన్ కి లోనవుతున్నారు. ఆ ఫ్రస్ట్రేషన్ వల్లేనేమో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుపై కాశీబుగ్గ రూరల్ సిఐ తిరుపతిరావు దురుసుగా ప్రవర్తించారు. ఆందోళన చేస్తున్న ప్రజాప్రతినిధిని మాజీ మంత్రి అనే గౌరవం లేకుండా అనకూడని మాటలు అనడం దుమారానికి దారితీసింది. అప్పలరాజు వైపు వేలు చూపిస్తూ సిఐ దురుసుగా ప్రవర్తించడం చర్చనీయాంశమవుతోంది. తిరుపకొత్తూరు మండలంలో పశువుల షెడ్డు నిర్మాణం వివాదంలో వర్గంతో టీడీపీ నేతలు గొడవకు దిగారు. మాట పెరిగి ఇరు వర్గాలు కర్రలతో కొట్టుకునేంత వరకు వెళ్లింది. పరస్పరం పోలీసులకు ఫిర్యాదులు చేసుకున్నారు. విషయం తెలియడంతో రంగంలోకి దిగిన అప్పలరాజు బాధితులు ఫిర్యాదు చేసినా ఎందుకు కేసు నమోదు చేయలేదంటూ పోలీసుల్ని నిలదీశారు. పైగా బాధితుల్నే స్టేషన్ లో పెట్టడం ఏంటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వాగ్వాదం పెరగడంతో మాజీ మంత్రిపై మాట తూలారు సిఐ తిరుపతిరావు. ఆవేశంలో అనకూడని మాటతో టంగ్ స్లిప్ అయ్యారు. మాజీ మంత్రిపై సిఐ వాడిన భాష సరికాదంటూ వైసీపీ శ్రేణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. వజ్రపకొత్తూరు పోలీస్ స్టేషన్ దగ్గర స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది. అంటే రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగాక అటు పోలీసులకు ఇటు మాజీ మంత్రి అప్పలరాజుకు మధ్య ఈ వాగ్వాదం ఎపిసోడ్లు కామన్ అయిపోయాయని చెప్పాలి. నియోజకవర్గానికి చెందిన పౌర హక్కుల సంఘం నేత అనుమానాస్పద మృతిపై దర్యాప్తు ఏమైందంటూ ఆ మధ్య కాశీబుగ్గ పిఎస్ ముందు బైఠాయించారు సీదిరి. తమ విధులకు ఆటంకం కలిగించారంటూ ఆయనపై కేసు నమోదు చేశారు పోలీసులు. అప్పటికే అప్పలరాజుపై ఒక క్రిమినల్ కేసుతో పాటు మరో 2 కేసులు కూడా నమోదయ్యాయి. కేసులన్నీ కూడా రాజకీయ కక్షతో పెట్టినవే అని మండిపడుతున్నారు అప్పలరాజు. పోలీసులు వర్సెస్ అప్పలరాజు అన్నట్టుగా తయారైంది ఇక్కడ పరిస్థితి. పలాస నియోజకవర్గంలో ఇదేం కొత్త కాదు. కార్యకర్తలకు ఏ చిన్న కష్టం వచ్చినా మేమున్నామంటూ నేరుగా రంగంలోకి దిగిపోతుంటారు ప్రధాన పార్టీల నాయకులు. క్యాడర్ కు భరోసా ఇవ్వడంతో పాటు ఇష్యూ ఏదైనా ఇజ్జత్ కా సవాల్ అన్నట్టుగా చెలరేగిపోతుంటారు. వాళ్లకు రాజకీయంగా ఎలాంటి ప్రయోజనం ఉన్నా లేకున్నా ఈ ఆధిపత్య పోరులో కాకీలు నలిగిపోతున్నారు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే అది నిజమే అనిపిస్తోంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పలాస డీఎస్పీ పైన సిఐ పైన తరచూ ఆరోపణలు గుప్పిస్తూ మండిపడేవారు గౌతు శిరీష. అధికార పార్టీకి తొత్తులుగా మారిపోయారని పోలీసు అధికారుల్ని విమర్శించేవారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత గౌతు శిరీష అధికార పార్టీకి, సీదిరి అప్పలరాజు ప్రతిపక్షానికి పరిమితమయ్యారు. ఇంత ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. పోలీసుల తీరుపై సీదిరి అప్పలరాజు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అటు ఇటు కావడం, ఇటు అటు కావడం అంటే ఇదేనేమో మరి.